పీఠాధిపతులతో హైందవం క్రైస్తవం కలిసి ఒకే దేవుని గురించి ప్రకటిస్తున్నాయని నిరూపించి భారతదేశంలో ఒక సంచలనాన్ని కలిగించినటువంటి దైవజ్ఞులు రంజిత్ ఓఫిర్ అన్న గారు, రాష్ట్రీయ క్రైస్తవ పరిషత్, ఇండియా ప్రజాబంధు పార్టీ, ఓఫిర్ మినిస్ట్రీస్ వ్యవస్థాపక అధ్యక్షులు, ఈ తరంలో దేవుని సంఘానికి దిశానిర్దేశకులు రంజిత్ అన్న గారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అయ్యారు, ప్లీజ్ వెల్కమ్. ఈ సూర్యచంద్ర ఎంక్లేవ్స్లో నివాసం ఉంటున్నటువంటి మా ప్రియమైన సహభారతీయ సోదరి సోదరులందరికీ కూడా ఈ స్థలానికి, ఈ ప్రత్యేకమైనటువంటి అకేషన్కి మీ అందరికీ కూడా ప్రేమపూర్వకమైన ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. పాస్టర్ రవి ప్రకాష్ జనతా కాలనీలో 2 సంవత్సరాలు వారు అభిషేకించబడి సేవ పూర్తి చేసుకున్న శుభ సందర్భం పురస్కరించుకొని, అలాగే చిట్టితల్లి కుమార్తె బర్త్డే సెలబ్రేషన్ కూడా పురస్కరించుకొని, ఈ స్థలంలో ఉన్నటువంటి వారితో నివసిస్తున్నటువంటి అందరికీ కూడా ఆశీర్వాదకరంగా ఈ ఆశీర్వాదకరమైన సాయంకాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జనతా కాలనీ సంఘానికి, వారి సంఘ కాపరి పాస్టర్ రవి ప్రకాష్కి హృదయపూర్వక ఆర్డినేషన్ డే శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. తర్వాత వాక్యం అనంతరం కేక్ కటింగ్ సెలబ్రేషన్ కూడా ఉంటుంది కాబట్టి అందరూ కాలనీ వాస్తవ్యులు కూడా వారి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాను. మరి సమయాన్ని నేరుగా ఆత్మీయ తండ్రి ఓఫిరయ్య గారికి అప్పగిస్తున్నాను. వారు వాక్య పరిచయం చేసి దేవుని సందేశాన్ని పలుకుతారు. ప్రియ మిత్రులారా, నాకు ప్రియమైన కుమారుడు, శిష్యుడు, అనుచరుడు, సహచరుడు, దైవ సేవలో, సమాజ సేవలో నా సహకారి రవి ప్రకాష్ దైవ సేవ కొరకు తను తాను ప్రతిష్ఠించుకొని, అభిషేకం అంటాం మేము, ఆర్డినేషన్ అంటే అధికారాన్ని పొంది 2వ యానివర్సరీ వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ఇంకా 2-3 అకేషన్స్ కలిసి ఈ యొక్క శుభ సందర్భాన్ని, ఈ యొక్క వేడుకను వారు జరుపుకుంటున్నారు. కనుక రవి ప్రకాష్ అండ్ తన సతీమణి, నా ప్రియమైన కుమార్తె శైలజ, వారికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఇంకా అనేక సంవత్సరాలు సుదీర్ఘకాలం ఆయురారోగ్య సౌభాగ్య ఐశ్వర్యాలతో వారు మన దేశమంతటికి, ప్రపంచమంతటికి వెలుగై, లోకానికి ఉప్పై వారు ప్రకాశిస్తూ, పరిమళిస్తూ, ప్రజ్వలిస్తూ జీవించాలని రవి కుటుంబాన్ని, రవి అండ్ శైలజ దంపతులను ఆశీర్వదిస్తున్నాను. వారికి ఇచ్చిన దేవుడిచ్చిన చక్కని వరము, చిన్నారి బహుమానం, చిన్నారి పాప, అమ్ము తల్లి పాపని కూడా దేవుడు ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రము. అలాగే సభలో ఉన్నటువంటి చిరంజీవులు, చిన్నారులు చాలామంది కనబడుతున్నారు. సభ కళకళలాడుతుంది. పెద్దవారు అందరికీ కూడా నా నమస్కారాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చాలా మంచి మంచి పాటలు పాడారు.
నాకు గొంతులోకి ఏదైనా కాస్త వేడిగా మీరు ప్రసాదిస్తే నేను కూడా చిన్న పాట పాడతాను. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సుదీర్ఘమైన ఉపదేశం ఏమి అక్కర్లేదు. ఇదొక వేడుక, ఒక పండగ, ఒక సెలబ్రేషన్. అందుకని నేను ఒక 10 నిమిషాలు మాట్లాడి ముగించేస్తాను. నేను ఎక్కువసేపు ఏమి టైం తీసుకోను, తొందరగానే ముగించేసుకుందాం. దేవసుతుని భజనామృత పానము జయరే. నేను పాట తీసి నాయన బి మేజర్, నాయన బి ఫర్ బాంబే. దేవసుతుని భజనామృత పానము జయరే. దేవసుతుని భజనామృత పానము జయరే. పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీ యేసుని భజించి తరుపను గూడరే. శ్రీ యేసుని భజించి తరుపను గూడరే. పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, దేవసుతుని భజనామృత పానము జయరే. ఆదిని నుండిన నాదము తానై, సకల భువనముల శిల్పియు తానై. ఆదిని నుండిన నాదము తానై, సకల భువనముల శిల్పియు తానై, సర్వేశ్వరు నిజ రూపము తానై, సర్వేశ్వరు నిజ రూపము తానై, వెలుగొందెడియా మహిమా స్వరూపుడు, వెలుగొందెడియా మహిమా స్వరూపుడు, దేవసుతుని భజనామృత పానము జయరే. పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, పరమ పితకు స్తుతి ధూపము వేయుచు, శ్రీ యేసుని భజించి తరుపను గూడరే.
శతమునలరెడు కరుణాంతరంగుని దేవసుతుని భజనామృత పానము పరమ పితకు స్తుతి ధూపము వేయుచు పరమ పితకు స్తుతి ధూపము వేయుచు శ్రీయేసుని భజించి తనూపను కూడలే త్రిత్వమునందున తాను ద్వితీయుడై విపులలో తాన ద్వితీయుడై త్రిత్వమునందున తాను ద్వితీయుడై విపులలో తాన ద్వితీయుడై యాగము తానై జీవము తానై యాగము తానై జీవము తానై నరులను బ్రోచెడి అఖిలాండనాథుని నరులను బ్రోచెడి అఖిలాండనాథుని దేవసుతుని భజనామృత పానము చేయలే దేవసుతుని భజనామృత పానము పరమ పితకు స్తుతి ధూపము వేయుచు పరమ పితకు స్తుతి ధూపము వేయుచు శ్రీయేసుని భజించి తనూపను చూడలే శ్రీయేసుని భజించి తనూపను కూడలే పరమ పితకు స్తుతి ధూపము వేయుచు పరమ పితకు స్తుతి ధూపము వేయుచు దేవసుతుని భజనామృత పానము చేయలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చక్కగా వాయించినటువంటి కుమారులు ఆర్కెస్ట్రా వారికి దైవ ఆశీస్సులు. ఈ మధ్య ఒక చిన్న ఇబ్బంది కలుగుతుంది. ఏంటంటే నేను ఏ ఆర్కెస్ట్రాతో పాడినా గుర్రము తోలుతున్న రౌతు ఏమో మంచి కుర్రవాడు, గుర్రమేమో ముసలి గుర్రం, అలాగైపోయింది. సో ఐఎమ్ ట్రైంగ్ టు మెయింటైన్ ద స్పీడ్. బట్ నేను కూడా సీనియర్ సిటిజన్ అయిపోయి రంగేసుకున్నాను. కుర్రోడ్లాగా కనపడే ఒక ముసలోడిని నేను. అయినా సరే పర్లేదు కదా, నేను మీతో పరిగెత్తాను కొంచెం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఇవాళ ఏమేమి అకేషన్స్ అన్నారు? రవి ఆర్డినేషన్ యానివర్సరీ, వెడ్డింగ్ యానివర్సరీ, ఇంకా అండి అప్పుడు రైట్ కొంచెం ఆలస్యంగా అమూల్య బర్త్డే కూడా దీంట్లో మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథంలోనికి వెళదాము.
14వ కీర్తన. పదునాలుగవ కీర్తన 2వ వచనం. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. దేవుడి వాక్యమును మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా కన్న తండ్రి, మిక్కిలి గొప్ప దేవా, ఈ విశాఖపట్నంలో గాజువాక ప్రాంతంలో మా తండ్రి, ఈ క్వార్టర్స్లో, ఈ కాలనీలో నీ కుమారుడు, నీ సేవకుడుగా అభిషేకించబడినటువంటి రవిప్రకాష్ కుటుంబము ఈ దినమున అనుకోని రీతిగా మీరు అనుగ్రహించిన చక్కని అనుకూల సమయాన్ని బట్టి ఈ ప్రశాంతమైన సాయం వేళ, ఆహ్లాదకరమైనటువంటి వేసవి సాయంత్ర వేళ తండ్రి ప్రభు తమ చిన్నారి కుమార్తె బర్త్డే కొంత ఆలస్యంగానైనా మరి పురస్కరించుకొని తన సేవా జీవిత ప్రతిష్ట జరిగినటువంటి 2వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బంధువులను, ఆత్మీయ బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషులందరినీ కూడా ఆహ్వానించి ఈ చిన్న వేడుక జరుపుకుంటూ ఉండగా మీరే దిగి వచ్చి మాతో మాట్లాడండి, దీవించమని, మీరే మహిమ ఘనత పొందమని యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, 45 సంవత్సరాల సేవ జీవితంలో 65 ఏళ్ళు దాటి ఇప్పుడు 66లో అడుగుపెట్టబోతున్న సమయంలో నేను ఒక గ్రహింపుకు వచ్చాను. అసలు మనుషులకు ప్రసంగాలు అక్కర్లేదు, ఉపన్యాసాలు అక్కర్లేదు, వాళ్ళ అంతర్వాణి సరిపోతుంది. అందరికీ అంతర్వాణి అనేది ఒకటి ఉంది. మనలోనే ఉన్న అంతర్వాణి, ఇన్నర్ వాయిస్, ఇంట్యూషన్ మనతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. దాన్ని అందరూ వినగలిగితే చాలు, దానికి లోబడి జీవించగలిగితే మనకు ఆధ్యాత్మికంగా కానీ ఇంకా వేదాంత సిద్ధాంతపరంగా కానీ గొడవలు, విభేదాలు, విద్వేషాలు అనేవి రావు అని నా డిస్కవరీ. ఆ అంతర్వాణినే వినలేకపోతున్నారు. ప్రియమిత్రులారా, ఇక్కడ దేవుని వెదకువారు కలరేమో అనే మాట కనబడుతుంది. దేవుడే ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించుచున్నాడు. దేవుడు ఈ భూమి మీద ఎవరిని వెతుకుతున్నాడు అంటే అందగాళ్ళు, సౌందర్యవతులను ఆయన వెతకడం లేదు. బాగా జ్ఞానవంతులు, బాగా విద్యాధికులను వెతకడం లేదు. ఎందుకంటే ఆయనే జ్ఞానస్వరూపుడు, ఆయన సర్వజ్ఞాని. ఒకడెవడన్నా నేను బాగా చదువుకున్నాను అంటే దాంతో నాకేం పనిరా, నేను భూత భవిష్యత్ వర్తమాన కాలములలో, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సకలము ఎరిగినటువంటి సర్వజ్ఞుడను. ఈ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి చిన్న అణువు, జీవకణము నాకు తెలిసిందే. పిపీలికాది బ్రహ్మాండ పర్యంతం నాకు తెలియని ఒక రేణువు కూడా లేదు. నీ జ్ఞానం నాకెందుకురా? అయితే ఏమిటంటావు, ఇప్పుడు నేనేం చేయాలి నీ జ్ఞానంతో అంటాడు ఆయన. నేను చాలా ఐశ్వర్యవంతుడను,
అంటే నవ్వుతాడు. ఏంట్రా ఐశ్వర్యం అంటే? ఏంటి ఐశ్వర్యం అంటే? చాలా డబ్బులు ఉన్నాయి అంటే ఏంట్రా? డబ్బు అంటే ఏంటి? నోట్ల కట్టలు. ఓ ఆ కాగితం ముక్కల ప్రళయకాలమున ఆకాశము నుండి అగ్ని కురిసి ఈ భూగోళమే భస్మీపటలమైపోతుంది. ఈ భూగోళమే భస్మమయ్యాక నీ డబ్బులు ఎక్కడుంటాయి? నీ వెండి బంగారాలు ఎక్కడ ఉంటాయి? ఐశ్వర్యవంతుడువా నీవు? ఈ రాత్రి నీ గుండె ఆగిపోతే నీ ఐశ్వర్యాన్ని ఎవరో అనుభవిస్తారు, నువ్వు కాదుగా. అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. పిచ్చివాడా, ఐశ్వర్యవంతుడని నాకు చెబుతున్నావా? ఆ బంగారాన్ని నేను సృష్టించా, ఆ వజ్రాలు నేను సృష్టించా. కలుగును కాకంటే అవన్నీ కలిగినాయి. వాటిని మూట కట్టుకొని నా దగ్గరకు వచ్చి చూడు, నా దగ్గర ఎంత డబ్బుందో అని విర్రవీగితే సృష్టికర్త నవ్వడు. ఆయన వెతుకుతున్నాడు. చాలామంది నా దగ్గర డబ్బులు ఉన్నాయని గర్విస్తున్నారు. నేను అందంగా ఉంటాను అని గర్వించే వాళ్ళని కూడా చూసి నవ్వుతాడు ఆయన. ఎందుకంటే ఆ మూతి, ముక్కు, ఆ ముఖ రూపము ఆయన చేసిందే. నీ ముక్కు నువ్వు చేసుకోలేదు, నా ముక్కు నేను చేసుకోలేదు. ఆయన ఇచ్చాడు. అందంగా ఉన్నామని గర్వించడం ఏంటి? దేవుడు ఎవరి కొరకు వెతుకుతున్నాడు? ఈజ్ నాట్ searching for beautiful people, handsome people, or educated, intelligent, wise people, nor rich people and wealthy people. దేవుణ్ణి ఎవరైనా వెతుకుతున్నారా అని ఆయన వెతుకుతున్నాడు. ప్రతి మనిషిని చూస్తున్నాడు. వీళ్ళ దృష్టి దేని మీద ఉంది? అసలు దేవుడంటే ఎవరు? దేవుడు ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? నన్ను సృష్టించిన వాడు ఎవరు? ఆయన్ని నేను ఎలా చేరుకోవాలి? ఇప్పటి జీవిత కాలంలోనే ఆయన్ని తెలుసుకునే అవకాశం ఉందా? తెలుసుకొని నన్నెందుకు సృష్టించాడో ఆ సంకల్పం నేను నెరవేర్చి ఆయన్ని సంతోషపెట్టగలిగే అవకాశం ఉందా అని ఆర్తి, ఆ తృష్ణ, ఆ అన్వేషణ ఎవరిలో ఉన్నదా అని ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే అసలు మనిషికి ఉండవలసిన లక్షణం అది. మనిషికి ఉండవలసినటువంటి తృష్ణ అది. నేను పుట్టానంటే ఊరికేనే పుట్టలే, మా అమ్మ నాన్న నన్ను కన్నారు, లేకపోతే నాకు ఉనికి లేదు. కానీ మన మానవ జాతినే కన్న తండ్రి ఎవరు? ఈ బ్రహ్మాండాన్ని కన్న తండ్రి ఎవరు? పంచభూతాలను చేసిన వాడెవడు? ఎవరో ఒకడు ఉన్నాడు. ఆయనను నేను తెలుసుకోవాలి. ఆయన యొక్క చిత్తము, ఆయన ప్లాన్ నేను నెరవేర్చాలి అనేది ఎవరికైనా ఒక అన్వేషణ, ఒక వెతుకులాట ఉన్నదా అని దేవుడు చూస్తున్నాడు. అందులో వివేకము కలిగి వెతుకువాడున్నాడా? వెతకటం ఒక ఆస్పెక్ట్, వివేకముతో వెతకడం అందులో ఉన్న ఇంకో దినుసు. అంటే చాలామంది వెతుకుతారు కానీ వివేకం లేకుండా వెతుకుతారు. కొంచెం జ్ఞానయుక్తంగా వెతకాలి. వివేకముతో వెతికితేనట ఆయన మనకు దొరుకుతాడు అట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనము చూడండి దయచేసి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. వెదకు ప్రతివాడు వానికి దొరుకును. ఇది ప్రభువైన యేసు మాటలు.
వెదకండి అంటే దేనికోసం వెదకాలి? మొట్టమొదట మనం వెదకవలసింది సృష్టికర్త కొరకు. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనం చూడండి దయచేసి. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపమున ఉండగా ఆయనను వేడుకొనుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన సమీపమున ఉండగా వేడుకొనుడి. యెహోవా అంటే దేవుడు మీకు దొరికే కాలం ఒకటి ఉంది. ఆ దొరికే కాలములో ఆయనను మీరు వెదకండి. దేవుణ్ణి గూర్చిన అన్వేషణ మనకు ఉండాలి. ఎందుకు అంటే ఈ భూమి మనకు శాశ్వతంగా, అది ఈ లోకాన్ని వదిలేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత మనం చదువుకున్న చదువు కానీ, సంపాదించిన ఆస్తి కానీ, ధన రాశులు కానీ, మన చుట్టరికాలు, బంధువర్గం ఏది మనతో రాదు. అక్కడ మనకు ఎవరు అక్కడకు రారు. సృష్టించిన వాడు ఒక్కడే మనకు అవసరం అవుతాడు. గనుక ఆయనను గూర్చి మనం తెలుసుకోవాలి అనే జ్ఞానమే ఆధ్యాత్మిక చింతన. ఈ రోజుల్లో దేవుణ్ణి వెతుకుదాం అనగానే అసలు దేవుడు అన్న మాటే ఒక సెన్సిటివ్ ఇష్యూగా మారిపోయింది. మతాన్ని గూర్చి మాట్లాడొద్దు, దేవుణ్ణి గూర్చి మాట్లాడొద్దు. ఇలాగే మాట్లాడి మీరు అందరినీ కన్వర్ట్ చేస్తున్నారు. మా మతానికి అన్యాయం జరుగుతుంది, ద్రోహం జరుగుతుందని అర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు. ప్రియ మిత్రులారా, ఇవాళ ఒక మాట నేను స్పష్టం చేయదలుచుకున్నాను. మీరు ఏ మతములో ఉన్నా మీరు నమ్మిన దేవుణ్ణి కాస్త గౌరవంగా మాట్లాడండి, గౌరవంగా ఆలోచించండి. ఆ దేవుణ్ణి మీరు అవమానించవద్దు. ఈ మతానికి ద్రోహం జరుగుతోంది, ధర్మానికి ద్రోహం జరుగుతోందని మనం మాట్లాడడం మనం నమ్మిన దేవుణ్ణి అవమానించడమే. అలా దేవుణ్ణి కించపరచొద్దు. ఏ దేవుణ్ణైనా నమ్మండి, కానీ ఒకటి నమ్మండి, దేవుడు అనగానే ఆయన సర్వాతీతుడు, అన్నిటికీ అతీతుడు. సామాజిక స్థితిగతులకు, అన్ని సమస్యలకు అతీతుడైన వాడే దేవుడు. ఆయనకి ఏం అన్యాయం చేస్తామండి మనం? ఇప్పుడు ఇస్లాం ధర్మం ఉన్నది, వాళ్ళకు అల్లాహే దేవుడు, అది వాళ్ళ విశ్వాసం. 1,80,000 ప్రవక్తలు వచ్చారు. అందులో చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్ అలైహిస్సలాం వారు. ఇస్లాం ధర్మం అది. వాళ్ళకి ఇంకా ఏకేశ్వర ఆరాధన, ఒక్కడే దేవుడు, ఇంకా వేరే దేవుళ్ళు వాళ్ళకి లేరు. ఇప్పుడు ఆయన జన్నత్ అంటే స్వర్గంలో ఉంటారు, గొప్ప వెలుగులో ఉంటారు. ఆయన ఎవరు చూడలేరు, చూస్తే బ్రతకలేరు. అంత మహామహిమా స్వరూపుడు ఆయన. ఇది ఇస్లాం ధర్మం చెబుతుంది. ఇప్పుడు ఈ భూమి మీద ఎవరైనా ఒకరు ఇస్లాం నుండి హైందవంలోకి వెళ్ళారు అనుకోండి, లేకపోతే నానా బాధలు పడి ఎన్నిసార్లు ప్రార్థనలు చేసినా నాకు నా దేవుడు సహాయం చేయలేదని విసిగిపోయి నాస్తికుడు అయిపోయాడు అనుకోండి. ఊహ అంతే, వాదన కొరకు. అప్పుడు అల్లా గారికి ఏమి నష్టమా? ఆయనకు ఆక్సిజన్ అందకుండా ఉక్కిరిబిక్కిరై, అయ్యో ఒకడు వెళ్ళిపోయాడే, నా వెలుగు తక్కువైపోయింది, నా సింహాసనం ఊగిపోతా ఉంది అనుకుంటాడా? దేవుడు అనేవాడు బ్రహ్మాండ కోటి నాయకుడు అని అన్ని మతాలు నమ్ముతున్నాయి. ఎవడో ఒకడో ఇద్దరో నమ్మడం మానేస్తే
ఆ దేవునికి ఏం నష్టం వస్తుంది? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. ఒకరో ఇద్దరో చూడకుండా కళ్ళు మూసుకున్నారు అనుకోండి, నేను చూడను సూర్యుడిని అని. సూర్యుడికి ఏంటి నష్టం? వెలగడం మానేస్తాడా? ఆరిపోతాడా? వీడు చూసినా మండుతాడు, చూడకపోయినా మండుతాడు. దేవుడు అన్నవాడు అలాగా. మనం నమ్మినా దేవుడు అన్నవాడు నిజంగా ఉంటే, మనం చెప్పుకున్న పుణ్య గ్రంథాల్లో చెప్పుకున్న ఆ లోకాల్లో దేవుడు ఉంటే, మనం నమ్మినా నమ్మకపోయినా ఆయన స్టేటసు మారదు. ఆయనేం పస్తులు ఉండడు, దివాళా తీయడు. అదే మహిమానందంలో ఉంటాడు ఆయన. ఇక ఆయనకేంటి ద్రోహం మనం చేసేది? అసలు దేవుళ్ళ దాకా ఎందుకు, సూర్యుడి దాకా ఎందుకండి? మన ప్రధానమంత్రి గారు మోడీ గారే ఉన్నారు. ఇక్కడున్న ఒక 100 మంది కలిసి మోడీ గారు ప్రధానమంత్రి కాదు కాదు కాదని అన్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అయ్యో ఇంతమంది కాదన్నారుగా, దాదాపు 200 మంది ఉన్నారు, ఇంకా నేను దిగిపోతానులే. దిగిపోతాడు ఆయన? వాళ్ళకి పిచ్చి పట్టిందిరా, ఆసుపత్రులు చేర్పించండి అంటాడు. ఎవడు అవునన్నా కాదన్నా పూర్తి టర్మ్ ఆయనే ప్రధానమంత్రి. మరి నువ్వు కాదంటే ఒక ముఖ్యమంత్రికి నష్టం లేదు, నువ్వు కాదంటే ఒక ప్రధానమంత్రికి నష్టం లేదు, నువ్వు చూడకపోతే సూర్యుడికి నష్టం లేదు. మరి ఆ సూర్యుడిని చేసిన వాడికి ఏంటంట నష్టం? నేను దేవుణ్ణి నమ్మను పో అంట. అయ్యో కుమారుడా, నువ్వు నమ్మకపోతే నాకు ఇక్కడ ఆకలేస్తుందిరా, నాకు నిద్ర పట్టట్లేదు, గాబరాగా ఉంది, ఆక్సిజన్ సిలిండర్ తినరా, నాకు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, ఇంతమంది నమ్మట్లేదు నన్ను ఎలా అంటాడు దేవుడు. దేవుడు అంటేనే సర్వాతీతుడు. మరి మనం ఎందుకు కంగారు పడుతున్నాం? మనం ఎందుకు కంగారు పడుతున్నాము? అలా కాదు, ఇలా మత ప్రచారాలు చేసి 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 అసలు మన మతమే లేకుండా పోతుంది. అన్ని పిచ్చి మాటలు. ఎలాగ వెళ్ళిపోతుంది ఒక మతం లేకుండా? ఎప్పటికీ పోదు. అందులో మన భారతీయ ధర్మం అసలే పోదు. ఇది చాలా బలంగా భారతీయ సమాజంలో వాళ్ళ ఆలోచనలో వేళ్ళూనుకుపోయినటువంటి ఆలోచన విధానం. హైందవ ధర్మం అనండి, సనాతన ధర్మం అనండి, వైదిక ధర్మం అనండి, అది చాలా లోతుగా పాతుకుపోయింది. అది పెకలించడం ఎవరికి సాధ్యం కాదు. నేను క్రైస్తవుణ్ణి, నేను 5వ తరం, 4 తరాల బ్యాక్ నుండి మా వాళ్ళందరూ పాస్టర్లే, వేదాలు చదివిన పాస్టర్లు, సంస్కృత భాష పండితులైనటువంటి పాస్టర్లు వాళ్ళు. ఇప్పుడు నేను ఏదైనా మాట్లాడాలంటే మన పురాణాలలోని విషయాలు ఎంచుకొని మాట్లాడతా. మొన్న ఒక సంస్థలో కొత్తగా ఒకడు చేరాడు. కొంచెం వాడు కపటోపాయాలు ఎక్కువ, కుట్రదారుడు, నమ్మించి మోసం చేస్తాడు. ఆ పాస్టర్ గారికి చెప్పాను, బ్రదర్ కాస్త జాగ్రత్త, వాడు శకుని లాంటి వాడండి అనేసి. శకుని మామ జాగ్రత్త అని. అంటే మహాభారతంలో అన్నీ ఉంటాయి. మహాభారతంలో లేనిదేది అన్నీ ఉంటాయి. వేదాల సారం ఉంటుంది, జీవన వేదాంతం ఉంటుంది, రాజకీయం ఉంటుంది, అన్నీ ఉంటాయి. అసలు లేని అంశమే ఉండదు మహాభారతంలో. నేను సెవరల్ టైమ్స్ చదివాను. ఇట్స్ ఎ వండర్ఫుల్ బుక్. చాలా అద్భుతమైన గ్రంథం మహాభారతం. తింటే గారెలు తినాలి, వింటే భారతం వినాలి అంటారు. అంతకన్నా అల్టిమేట్ స్టేట్మెంట్ అది. గారెలు తినాలి రుచికి, వింటే భారతం వినాలి. వాడు కొంచెం నమ్మించి మోసం చేస్తాడు, బాబు జాగ్రత్త, శకుని అంటాం. అట్లా మనకు భారతంలో ఉన్నటువంటి పాత్రలు
ఇప్పటి సమాజంలో ప్రతినిత్యం కనబడుతూనే ఉంటారు. మీడియాలో ఇవాళ వచ్చింది, ఎవరో జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ స్టూడెంట్ అమ్మాయి మీద అత్యాచారం చేశాడట. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ కీచక పర్వము అని. మహాభారతంలో కీచకుడు ఉంటాడు, వాడు స్త్రీలోలుడు, స్త్రీల మీద అత్యాచారాలు చేస్తుంటే దుర్మార్గుడు. ఎవడైనా అమ్మాయిల మీద అత్యాచారం చేస్తే కీచకుడు అంటాం. చాలామందికి తెలియదు, ధృతరాష్ట్రుడు ఉన్నాడు, ఆయనకు మహాబలం, భీముని బలం కూడా పనికిరాదు ధృతరాష్ట్రుని బలం ఉంది. అయితే ఆయన కళ్ళు లేవు కనుక అట్లా సింహాసనం మీద కూర్చున్నాడు అంతే. అయితే కురుక్షేత్ర యుద్ధం వచ్చేసింది. ఆ యుద్ధంలో భీముడు మహాబలవంతుడు కదా, కనుక గదాయుద్ధానికి భీముడు సుప్రీం. అలాగే విల్లంబులతో యుద్ధం, అస్త్రశస్త్రాలతో యుద్ధం చేయడానికి అర్జునుడు. వీళ్లను మట్టు పెడితే ఇంకా కౌరవుల దేవి విజయమవుతుందని కౌరవుల కన్న తండ్రి కనుక ధృతరాష్ట్రుడు ఓ ప్లాన్ వేశాడు. యుద్ధానికి ముందే భీముడిని చంపేయాలి. మహాభారతంలో ఉంది కథ. అడుగుతాడు భీమసేన, నాయన ఇవంటే నాకు చాలా పుత్ర వాత్సల్యం కలుగుతూ ఉంది, ఒక్కసారి రా నాయన, నిన్ను కౌగలించుకునే అవకాశం ఇవ్వు అన్నాడు. శ్రీకృష్ణుల వారికి తెలుసు, ఆయన కావలించుకుంటే ఏనుగైనా సరే దోసకాయ పచ్చడి అయిపోతుంది. కాబట్టి శ్రీకృష్ణుల వారు చెప్పారు ఏంటంటే, లోహముతో ఉక్కుతో భీమసేనుడి విగ్రహం ఒకటి చేసి ఆ ముసలాయనకు అప్పగించాడు. ఆ ఉక్కు భీముడు ధృతరాష్ట్ర కౌగిల్లో పోగానే గట్టిగా కౌలించుకున్నాడు. ఆ లోహపు భీమ విగ్రహం పొడి అయిపోయింది. అంటే ఆ ప్లేస్లో భీముడు ఉంటే ఇంకా దోసకాయ పచ్చడే. ప్రేమతో కౌగిలించుకుని చంపేయడం. దీన్ని ఏమంటారంటే ధృతరాష్ట్ర కౌగిలి అంటారు. ధృతరాష్ట్ర కౌగిలి. కొంతమంది ప్రేమగా మాట్లాడుతుంటారు, ఇంటికి రమ్మంటారు, పిలుస్తారు, డబ్బులు ఇస్తారు, భోజనం పెడతారు. అదొక ధృతరాష్ట్ర కౌగిలిరా, ఇంతకింత నష్టం చేస్తాడు వాడు, నాశనం అయిపోతావు, జాగ్రత్త అంటాడు. ఇలాగా కీచకుడు, ధృతరాష్ట్రుడు, ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు. కుల వివక్ష కారణంగా అన్యాయం అయిపోయినటువంటి మహానుభావుడు కర్ణుడు, సకల సద్గుణ సంపన్నుడు, దానకర్ణుడు, శూరకర్ణుడు, మిత్రధర్మానికి కట్టుబడినటువంటి మంచి స్నేహితుడు, ఆడిన మాట తప్పని వాడు, అన్ని సుగుణాలు కలిగిన వాడు, కులం తక్కువ వాడని సూతపుత్రుడు, గుర్రాలు మేపుకునేవాడు కొడుకని అతన్ని అవమానించి అన్యాయం అయిపోయాడు. కనుక ఎవరైనా ప్రతిభాశాలులు ఈ సమాజంలో అణిచివేయబడితే, అన్యాయం అయిపోతే కర్ణుడిలా అంటుండరా అని చెప్తారు. ఇంకా ఎన్నైనా చెప్పుకోవచ్చు ఇలాగా. ఇంకో గొప్ప సంగతి ఏంటంటే, వేదవ్యాసుల వారు మహాభారతం రాశారు. అందులో కౌశిక ముని వృత్తాంతం ఉంది. కౌశికుడనే మహర్షి బ్రాహ్మణుడే, తపశ్శక్తి సంపన్నుడు. ఆయన తపస్సు చేసిన తర్వాత ఇక లేద్దాం అనుకుంటున్నాడు. ఈ లోపల కొంగ సరిగ్గా ఆయన తల మీద రెట్ట వేసింది. కోపగించుకున్నాడు. ఇంత అపచారమా, నా మీద రెట్ట వేస్తుందా ఈ నికృష్ట పక్షి అని చెప్పి పైకెత్తి కోపంగా దాన్ని చూసేసరికి అది పాపం భగ్గున మాడి
చచ్చిపోయి కింద పడి, అబ్బో నాకెంత గొప్ప శక్తి వచ్చింది, నేను కోపంగా చూస్తే మనుషులు చచ్చిపోతారన్నమాట అనుకున్నాడు కౌశిక మహర్షి. ఊరిలోకి భిక్షాటనకి వెళ్ళాడు. ఒక ఇంటి ముందు నిలబడి భవతి భిక్షాందేహి అని పిలుస్తుంటే, వస్తున్నాను స్వామి, దయచేసి వేచి ఉండండి, వస్తున్నాను అంటుంది ఇల్లాలు. ఎంతసేపటికి రాదు, చాలా వెయిటింగ్లో పెట్టింది. చాలాసేపు అయ్యాక భోజనం తీసుకొని వచ్చి భిక్ష వేసింది. ఏంటమ్మా ఎంత పొగరు నీకు, ఎంత గర్వము, ఇంత తపశ్శక్తి సంపన్నుండి నన్ను అరగంట సేపు నిలబెట్టేశావు, అంత పొగరా నీకు? నేను కోపంగా చూస్తే ఏమైపోతావో తెలుసా అన్నాడు. ఆ ఇల్లాలు శాంతంగా చెప్పింది, స్వామి నేను కొంగను కాదు, మీరు కోపంగా చూస్తే మాడిపోవడానికి నేను కొంగను కాదు, నేను పతి సేవలో ఉన్నాను, నా తొడ మీద తలబెట్టుకొని మా ఆయన నిద్రపోతున్నాడు, వారికి నిద్రాభంగం చేయడం ధర్మం కాదు గనుక, పతి సేవ కంటే మించిన సేవ లేదు గనుక ఆయన్ని నిద్రపుచ్చి ప్రశాంతంగా డిస్టర్బ్ చేయకుండా వచ్చి మీకు భిక్ష వేశాను అంటే కౌశికుడికి ఆశ్చర్యం వేసింది. అసలు కొంగ చచ్చిపోయిందని ఈమెకి ఎవరు చెప్పారు? ఈమెకేదో దివ్య దృష్టి ఉన్నట్టున్నది అని, అమ్మా నా వల్ల దోషం జరిగింది, నీ మీద కోపడ్డాను, నువ్వు సామాన్య స్త్రీవి అలాగా నాకు కనిపించట్లేదు, ఏదో దైవ జ్ఞానం ఉందమ్మా, కొంగ సంగతి నీకే రాదు, ఇంతకుముందే కదా జరిగింది, అడవిలో అది చచ్చిపోయింది, మీ ఇంటికే నడిచి వచ్చాను, నువ్వు చెప్పేస్తున్నావు కొంగ చచ్చిపోయిందని, నేను కొంగను కానంటున్నావు, ఈ జ్ఞానం నీకు ఎలా వచ్చిందో నాకు చెప్పు. కొంగ చచ్చిపోయిందని నువ్వు తెలుసుకున్నావు కానీ నువ్వు నీ భర్త సేవలో ఉన్నావని నేను తెలుసుకోలేకపోయాను, ఈ జ్ఞానం నాకు కావాలి అని అంటే, స్వామి నేనెంతటి దాన్ని, ఇంతకన్నా బ్రహ్మజ్ఞానం నీకు బోధించే మహానుభావుడు ఉన్నాడు, ఆయన పేరు ధర్మవ్యాధుడు, ఫలానా దగ్గర ఉంటారు వెళ్ళండి అంటే, ఈమె కన్నా బ్రహ్మజ్ఞాని ఎవరా ధర్మవ్యాధుడని వెతుక్కొని వెళితే ఆయన ఒక కటికవాడు, మాంసం అమ్ముకునేవాడు. మహాభారతంలో నా కథ చెప్తున్నాను నేను, మీరు చదువుకోవచ్చు. మీరు విశాలాంధ్ర పుస్తకశాలకు వెళ్ళి మహాభారతం కావాలండి, సంపూర్ణ సమగ్ర వర్షను మాకు కావాలి అంటే ఇస్తారు. మాంసం అంత దుర్గంధం అక్కడ, ఆ నెత్తురు మాంసఖండాలు తీసేసినటువంటి పేగులు, అదంతా పరమ చండాలంగా ఉంది వాతావరణం. అక్కడ వాడు మాంసం కొట్టి అమ్ముకుంటున్నాడు. ధర్మవ్యాధుడు అంటే మీరేనా అంటే, అవును స్వామి నేనే, వస్తున్నాను కాస్త ఆగండి, ఆ ఇల్లాలు పంపింది కదా మిమ్మల్ని అంటాడు. అయ్య బాబోయ్ వీళ్ళందరూ సామాన్యులు కాదండి, ఇది ఏం మాయా అనుకున్నాడు. ఆ పని ముగించుకొని చేతులు కాళ్ళు కడుక్కొని ఆ దుకాణం అంతా శుభ్రం చేసుకొని బయటకు వచ్చాడు. స్వామి ఒక విషయం చెప్పండి, మీకు ఇలాంటి మహాజ్ఞానం ఎలాగొచ్చేసింది, మీరు చేసేదేమో నీచ వృత్తి, జీవహింస చేయరాదు కదా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు ధర్మవ్యాధుడు, ఆ కసాయివాడు అద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మాలు చెప్తాడు. ఆ ధర్మ సూక్ష్మాలు భారతదేశ పౌరులందరూ నేర్చుకుంటే మన భూమి స్వర్గం అయిపోతుంది. అతడు అంటాడు, నాకు జ్ఞానం ఎలాగొచ్చిందంటే తపస్సులు చేస్తే రాలా, మా అమ్మా నాన్నలు వృద్ధాప్యంలో ఉన్నారు, వాళ్లకు సేవ చేస్తున్నందుచేత నాకు ఈ జ్ఞానం వచ్చింది. అమ్మా నాన్న దైవస్వరూపులని నేను నమ్మాను, వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకుంటాను. ఇది నీచ వృత్తి అన్నావు, ఏ వృత్తి నీచమైనది కాదు.
అన్ని వృత్తులు ఘనమైనవి అంటాడు. అదేంటి, ఒక జీవిని హింసించడం తప్పు కాదా అంటాడు కౌశికుడు. ధర్మవ్యాధుడు చెప్తాడు, అలాగ అనుకుంటున్నాము కానీ మహానుభావ, ఈ జగత్తున హింస చెయ్యని వాడు ఒకడునూ లేడు. నిత్యము మనము నడిచి వెళ్ళేటప్పుడు మన కాళ్ళ కింద ఎన్నో ప్రాణులు నలిగి చచ్చిపోతున్నాయి. ఇంకొక మాట అంటాడు ధర్మవ్యాధుడు, వ్యాధి కలిగిందని డాక్టర్ దగ్గరికి వెళ్తాం, వైద్యుని దగ్గరికి వెళ్తాం. వ్యాధి చికిత్స అంటే ఏమిటో తెలుసా? వ్యాధికి చికిత్స అంటే మనలోని వ్యాధి క్రిములను చంపడమే. ఆ లెక్కన ప్రతి వైద్యుడు కూడా క్రిములను చంపుతున్నాడు. మీరు అడవి నుండి ఇక్కడికి వచ్చే లోపల మీ కాళ్ళ కింద ఎన్ని చీమలు నలిగిపోయినాయో మీకు తెలుసా? గనుక జీవహింస చెయ్యరాదు అనేది మన స్వార్థం కొరకు పనిగట్టుకొని కావాలని అవసరం లేకపోయినా ద్వేషముతో హింస చెయ్యరాదు. కానీ అది వృత్తిలో భాగంగా జరిగిపోతే దోషము కాదు. ఆ లెక్కన డాక్టర్లందరూ హంతకులే అని చెబుతాడు మహాభారతంలో కౌశికుడు. ఆ ధర్మవ్యాధుడు కౌశికుడికి చెప్పాడు. ఎంత మహోన్నతమైనటువంటి ఉపదేశం. చెప్పిన వాడేమో కటికవాడు, అంటే బుచ్చ కసాయివాడు. ఉపదేశం పొందినవాడు బ్రాహ్మణుడు, విద్యార్థి బ్రాహ్మణుడు. గురువేమో మాంసం వ్యాపారం చేసుకునే ఒక నీచ కులం వాడు. అంటే వేదవ్యాసుల వారు ఒక మనిషి ఔన్నత్యం పుట్టుకతో కులాన్ని బట్టి రాదు, ఈ ప్రపంచాన్ని గూర్చి పర్యావరణాన్ని గూర్చి సమాజాన్ని గూర్చి ఉండే అవగాహన బట్టి ఒకడు ఉన్నతుడవుతాడు తప్ప ఆ ఫ్యామిలీ పుట్టినందుకు గొప్పోడు, ఈ ఫ్యామిలీలో పుడితే నీచుడు అనేవి లేదనేది ఈ ధర్మవ్యాధుని కథలో కరెక్ట్గా మన జాతికి ఇంజక్షన్ ఇచ్చారు వేదవ్యాసుల వారు. అయితే మనం చదవం అవన్నీ, ఆ గ్రంథాల పేర్లు చెప్పుకుంటాం కానీ చదవం. అలాగే యుద్ధ నీతి, రాజనీతి, ఎన్నెన్నో ఉన్నాయి మహాభారతంలో. ఇన్ని రీతులుగా మన ప్రజా జీవితంలో సామాజిక ఆలోచన విధానంలో వేళ్ళూరు కొనిపోయిన ఒక ధర్మం ఎలాగా లేకుండా పోతుందని నేను అడుగుతున్నా. ఎలా తుడిచిపెడతారు? 5 తరాలు బట్టి పాస్టర్లు నాకే పోలేదు, ఇంత పట్టుకొని నన్ను వదలకుండా ఉంది. మా ఇంట్లో మహాభారతం ఉంది, శ్రీమద్ రామాయణం ఉంది, మరి దేవి భాగవతము, భగవద్గీత, అన్ని గ్రంథాలు ఉన్నాయి. అప్పుడప్పుడు చాలా మక్కువతో చదువుతూ ఉంటాను. అందులో ఎన్నో ప్రశస్తమైన వజ్రాలు, వైఢూర్యాలు, రత్నాలు దొరుకుతూ ఉంటాయి. అయితే నా భక్తికి ఏం ఆటంకం కాదు, ఏం డిస్టర్బ్ అవ్వను. గొప్ప విషయాలు ఎవరు చెప్పినా వినాలి. దేవుడు ఒక్కడే అనే భగవద్గీత చెబుతుంది. అనేక మంది దేవతలు ఉన్నారని చెప్పట్లా, ఒక్కడనే చెప్తుంది. ఇంకా గొడవ ఎందుకు మరి? మీదే మతమైనా నాదే మతమైనా నిన్ను సృష్టించిన వాడే నన్ను సృష్టించాడు, నన్ను సృష్టించిన వాడే నిన్ను సృష్టించాడు. ఇంకా గొడవ ఏంటి? కొట్టుకోవడం ఎందుకు? మన ఇద్దరికి నాన్న ఒకడైనప్పుడు నేను నిన్ను కొట్టినా ఆయనే బాధపడతాడు, నువ్వు నన్ను కొట్టినా ఆయనే బాధపడతాడు. గొడవలు ఎందుకు మతం పేరు మీద? కానీ ఈ రోజుల్లో ఒక సెన్సిటివ్ ఇష్యూ అయిపోయింది. ధర్మానికి అన్యాయం జరుగుతుంది, ధర్మానికి ద్రోహం జరుగుతుంది అనేవి కేవలం అర్థం లేని మాట. ధర్మానికి ఎలా ద్రోహం జరుగుతుంది? మతం మార్పిళ్ళు చేసి మనం మతమే లేకుండా చేస్తారని చెప్పేవాళ్ళు మూర్ఖులు చెబుతున్నారు, నమ్మే అమాయకులు నమ్ముతున్నారు. నేను మీకు సింపుల్ ఫ్యాక్ట్ చెప్తాను. ఏ మతాన్ని ఎవడు లేకుండా చేయలేడు, ఏ మతాన్ని కూడా ఎవరు
తుడిచిపెట్టలేరు. 800 సంవత్సరాలు మొఘలాయి చక్రవర్తులు మన దేశాన్ని పరిపాలించారు. 800 సంవత్సరాలు అధికారమే వాళ్ళది. అయినా దేశాన్ని ఇస్లాం కంట్రీగా మార్చలేదు. మరి ధర్మానికి ద్రోహం జరుగుతుంది, ధర్మమే లేకుండా పోతుందంటే ఆ 800 ఇయర్స్లో మొత్తం ముస్లిం కంట్రీ కావాలి కదా. 250 సంవత్సరాలు ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. 250 సంవత్సరాలు. అయినా సరే ఈ దేశం క్రైస్తవ దేశం కాలేదు. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జనాభా లెక్కలు చూస్తే 100కి 2 క్రైస్తవులు అంతే. 200 సంవత్సరాలు క్రైస్తవ మిషనరీలు, బ్రిటిషర్స్ భారతదేశాన్ని వెళితే 2% క్రైస్తవులు అయ్యారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చినాక ఎలాగ దేశం క్రైస్తవ దేశం అయిపోతుంది? క్రైస్తవులు అధికార పీఠం మీద లేరు, డబ్బులు రాకుండా ఆపేశారు. ఇంక ఎలా ద్రోహం జరుగుతుంది? ఏదో వాడేదో చెప్పుకొని వెళ్తున్నాడు, వాడు బోధ వినేవాళ్ళు వింటారు, నచ్చితే నమ్ముతారు, లేకపోతే నమ్మరు. వాళ్ళని కొట్టడం ఎందుకు? మన ధర్మం ధర్మం ఎలా పాడైపోతుంది అసలు? దేవుడు అన్నవాడికి మనం ఎలా నష్టం చేస్తాం? ఇంతకుముందు చెప్పాను, అల్లాహ్ మియా మహా తేజస్సులో ఉన్నారు. ఇప్పుడు మనం నమ్మకపోతే ఆయనకి ఏమన్నా దీపం వోల్టేజ్ తక్కువైపోతుందా? 1000 వాట్స్ బల్బులాగా వెలిగే ఆయన సింహాసనం 0 వాట్ బల్బులాగా మారిపోతుందా? ఇట్లాంటి కోట్ల ప్రపంచాలు ఆయన ఏలుతున్నవాడైతే ఒకడో ఇద్దరో నమ్మకపోతే ఆయనకు పోయిందే ఉంది. ముఖ్యమంత్రి గారే లెక్క చేయుడు. ఇప్పుడు చంద్రబాబు గారు డౌన్ అని మనం అంటాం, ఆయన ముఖ్యమంత్రి కాకపోతాడా? మనకు నచ్చినా నచ్చకపోయినా, నమ్మినా నమ్మకపోయినా ఆయన అధికార పీఠం మీద ఉంటారు. ఒక ఎమ్మెల్యేను కూడా ఏం చేయలేము మనం. ఒకసారి ఎన్నికయ్యాడు, ప్రమాణ స్వీకారం చేశారు, నేను ఒప్పుకోనండి వాడు ఎమ్మెల్యే కాదు అని అంటే వీడికి పిచ్చి పట్టింది అనుకుంటారు తప్ప ఎవరు ఆయన్ని దిగిపోమన్నారు. అలాంటిది సకల బ్రహ్మాండ కోటి నాయకుడు, నిర్మాణకుడు, పరిపాలకుడు ఆయనకు మనం చేసే నష్టమే ఉంది. ఎలా నష్టపోతాడు? ఇప్పుడు విష్ణుమూర్తి మన పురాణాల ప్రకారం వైకుంఠంలో ఉంటారు, పరమశివుడు కైలాసంలో ఉంటారు, బ్రహ్మదేవుడేమో సత్యలోకంలో ఉంటారు. ఇప్పుడు వాళ్ళని మనం ఏం చేయగలం చెప్పండి? మనం ఇక్కడ కూర్చొని ఏం చేస్తాము? ఈ భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కడు కాదన్నా సరే వాళ్ళకి ఏంటి నష్టం? ఏమి నష్టం ఉండదు. దేవుడు కనుక ఒకవేళ దేవుడైతే ఆయన అన్నిటికీ అతీతుడై ఉంటాడు, అన్నిటికీ అతీతుడు. ఇప్పుడు విష్ణుమూర్తి దేవుడు కాదు అని మనం అన్నామనుకోండి, ఇంకా ఆయన పాల సముద్రం మీద ఉన్నారు, శేషతల్పం మీద శయనించి పవళించి ఉన్నారు, లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతూ ఉంది అండి. ఇది కదా సీన్. ఇప్పుడు మనలాంటి వాళ్ళు ఎవరో 10 మంది అమాయకులు, ఎవరో తెలియకనో దైవద్రోహులు ఎవరో కొంతమంది విష్ణుమూర్తి లేడు, ఆయన దేవుడు కాదు అని తీర్మానం పాస్ చేసాం అనుకోండి. అయితే పాల సముద్రం ఎండిపోద్దా? ఏమైపోతుంది? ఏమవదుగా. ఆ పాల సముద్రము, శేషతల్పము, ఆయన అక్కడ ఉండడం అనేది వాస్తవంగా ఉంటే ఎవడు నమ్మినా అది అలాగే ఉంటుంది, ఎవడు నమ్మకపోయినా అలాగే ఉంటుంది. మరి మనకెందుకు బీపీ పెరుగుతూ ఉందని అంటున్నాను. ఎందుకు బీపీ పెరుగుతూ ఉంది? ఎవడైనా ఏదైనా చెప్పుకొని బాబు, ఆ దేవుళ్ళని మనం ఏం చేసేది లేదు, వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ
ఒక అన్వేషణ, ఒక వెదుకులాట. నేను మోక్షానికి ఎలా వెళ్ళాలి? మనకు ఉండాల్సింది ఏంటంటే, అసలు మానవ జాతి ఎలా ప్రారంభమైంది? క్వశ్చన్ నెంబర్ 1. మానవ జాతి ఎలా ప్రారంభమైంది? సశాస్త్రీయమైన వివరణ ఏంటి? మొట్టమొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న, ఆ మానవ జాతి ఇలా పతనమైపోవడానికి కారణం ఏంటి? ఈ మానవ జాతి తన్ను సృష్టించిన దేవుణ్ణి మళ్ళీ ఎలా చేరుకోగలుగుతుంది, ఎలా తెలుసుకోగలుగుతుంది? ఈ విషయాల్లో కొంచెం లాజికల్గా, సశాస్త్రీయంగా, వివేకముతో వెదకాలి. అలా వెదకాలంటే ఎక్కడ వెదకాలి సార్? టార్చ్ లైట్ వేసి మన ఇంట్లో మంచాల కింద, కుర్చీల కింద వెతకాలా? లేకపోతే ఊరంతా వెతకాలా? అడవుల్లో వెతకాలా? అంటే ఎక్కడ వెతకొద్దు, ప్రాచీన గ్రంథాలలో వెతకమన్నాడు యేసయ్య. యేసునాథుడు చెప్పింది ఏంటంటే, మీకు దేవుడు కావాలంటే గ్రంథములలో వెదకండి, ఆ లేఖనములు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. 5:39. కొంచెం అందరూ స్పష్టంగా విని గుర్తుపెట్టుకోవాలి కదా. ఇప్పుడు చదువు నేను 5:39. 5:39. లేఖనములలో మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు. అవే నన్ను గూర్చి, దేవుని గూర్చి లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఈ లేఖనాలు అంటే బేసికల్లీ యేసు ప్రభు వారు యూదులలో పుట్టాడు గనక ఆ లేఖనాలు. ఆ లేఖనాలే కాదు, భూమి మీద రాయబడిన ప్రాచీన గ్రంథములన్నిటిని కూడా మనం పరిశీలన చేయాలి. ఇది బైబిల్లో భక్తులు మనకు నేర్పిన సాంప్రదాయం. యేసు ప్రభు సేవకులలో ఒక పరమ భక్తుడు, శ్రేష్ఠ భక్తుడు ఉన్నాడు. ఆయన పేరు పౌలు, అపోస్తలుడైన పౌలు. ఆయన చెబుతాడు, అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 28వ వచనం, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనము దేవుని సంతానమని మీ కవీశ్వరుల్లో కొంతమంది. ఈ కవీశ్వరులు ఎవరంటే ఏథెన్సు వారి కవీశ్వరులు, యూదులు గారు. అంటే బైబిల్లోని పుస్తకాలు కాదవి. ఏథెన్స్ వాళ్ళ మతం వేరు, దేవతలు వేరు, విగ్రహారాధకులు, బలి కర్మకాండ చేస్తుంటారు. మీ పుస్తకాల్లో నేను చదివాను, మనం దేవుని సంతానం అని అంటున్నాడు పౌలు. అంటే ఈ పౌలు భక్తుడు బైబిల్లో ఉన్నటువంటి ఈ ప్రవక్తల గ్రంథాలు చదివాడు, అందుబాటులో ఉన్న ఇతర మత గ్రంథాలు కూడా చదివాడు. ఆ ఒరవడిలోనే, ఆ స్ఫూర్తితోనే నేను కూడా మొత్తం చతుర్వేదాలు 72 సార్లు చదివాను. రామాయణ, మహాభారతాది ఇతిహాసాలు చదివాను. ఇంకా పురాణాలు చాలా వరకు చదివాను, ఉపనిషత్తులు చదివాను, ఖురాన్ షరీఫ్ కూడా చదివాను. 10 సార్లు చదివాను గట్టిగా. అంతకన్నా ఎక్కువ చదవలేకపోయాను. కానీ వేదాలు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అద్భుతం, వేదాలు ఒక అద్భుతం. ప్రతి పేజీలో ఒక అద్భుతాన్ని మనం చూస్తాం. మీరు కూడా చదవండి. యునెస్కో హర్షభారతి వాళ్ళ ప్రచురణ, దాశరథి రంగాచార్య గారు చేసిన ఆంధ్ర అనువాదం ప్రతి భారతీయుని ఇంట్లో ఉండాలి, కొనుక్కోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, అవి చదవాలని నేను త్రికరణ శుద్ధిగా యథార్థంగా చెబుతున్నాను. నా దగ్గర ఉన్నాయి. కొంతమందికి అయితే కొని కూడా గిఫ్ట్ ఇచ్చాను.
చదవండి బాబు. ఎందుకు దేవుడు అంటే ఏంటో నీకు బేసిక్ ఐడియా లేకుండా ఆ, నువ్వేదో భక్తి పరుడు అనుకొని దేవుడి పేరు మీద హత్యలు, దేవుడి పేరు మీద మానభంగాలు. ఏమింటారా ఇది? ఏ దేవుడు చెప్పాడు ఇలా చేయమని? ఏ దేవుడు చెప్పాడు ఫలానా దేవుడి పేరు జై జై అని పలుకుతూ అమ్మాయిల మీద అసహ్యంగా ప్రవర్తించమని ఏ దేవుడు చెప్పాడు? ఏ మతములోనైనా హైందవమైన, క్రైస్తవమైన, ఇస్లామైన ఏ మతములోనైనా తాను నమ్మిన దేవుడి మీద పవిత్రమైన మనస్సాక్షితో భక్తి కలిగి ఉన్నవాడు పరస్త్రీ వైపు చూడలేడు, చెయ్యి వేయలేడు. వేయగలడా? నిజమైన రామభక్తుడు పరస్త్రీని చెరచగలడా? చెరచగలడా? రాముడు అసలు పరస్త్రీని కన్నెత్తే చూడడు అని గొప్పగా చెప్పుకుంటాను. జై శ్రీరామ్ అంటూ మానభంగాలు ఏంటి? మణిపూర్ ఏం జరిగింది? మతం అనేది ఉన్మాదంగా మారి మతోన్మాదమైన తర్వాత ఈ మతోన్మాదికి ఏ దేవుడు ఉండడు, ఉన్మాదమే ఉంటుంది. ఏ మతంలో వాడిని అలా చేయడం తప్పు. ఎందుకంటే అలా చేయమని రాముడు చెప్పలేదు, యేసు ప్రభువు చెప్పలేదు, అల్లా చెప్పలేదు, ఎవరు చెప్పలేదు. వాళ్ళకు భక్తి కాదది, ఉన్మాదం కింద మారిపోయింది. అలాంటి ఉన్మాదం మన దేశంలో వ్యాపిస్తూ ఉంది. ఇది ప్రమాదకరమైన విషయం. భారతదేశానికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం చైనా నుండి కాదు, కానే కాదు. పాకిస్తాన్ అసలే కాదు. పాకిస్తాన్ బచ్చా మన ముందు. ఒక్క దినంలో తరిమి కొడతాం పాకిస్తాన్ మన మీదకి వస్తే. చైనా కూడా మనకు పోటీ కాదు. ప్రపంచంలో ఒక పెద్ద సైనిక శక్తి మన భారతదేశం. మనకి ఎవరి నుంచి ప్రమాదం లేదండి. మనకున్న ప్రమాదం అంతా ఈ మతోన్మాదంతోనే. గనక మతోన్మాదం అనేది నశించాలి. భక్తి మంచిదే. అల్లా భక్తి కానీ, రామభక్తి కానీ, యేసు భక్తి కానీ, ఇంకోటి కానీ. పోనీ దేవుడే లేడు అనేసి నీ ఇష్టమే. ఎందుకంటే దేవుడిని నేను తెచ్చి చూపించలేను. దేవుడు ఉంటే ఏడి నాకు చూపించ అంటాడు. అదేమన్నా మార్కెట్లో వంకాయలు, బెండకాయలు ఎదుగో అని చూపించడానికి ఏంటి? ఎలా చూపించేస్తాము? అది విశ్వాసంతో అంతర్నేత్రాలు తెరవబడినప్పుడు చూడాల్సిన విషయం. ఛాలెంజ్ల మీద కనపడతాడంటే దేవుడు. కనుక నేను చూపించలేను బాబు, నీకు నచ్చకపోతే నమ్మటం మానేసి అంటాం. నీకు ఆ జ్ఞానం కలిగినప్పుడు నమ్ము. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మా ఇంట్లో మేము అదే బిర్యానీ తింటాం. మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, దేవుడి పేరు మీద మనం కొట్టుకోవడం మానేయాలి. పాయింట్ నెంబర్ 1. మతానికి ద్రోహం జరుగుతుందని ప్రచారం చేయడం, అబద్ధ ప్రచారం మానేయాలి. 800 సంవత్సరాల మొఘలాయి చక్రవర్తుల పరిపాలనలో భారతదేశంలో మతానికి ద్రోహం జరగలేదు. 250 ఏళ్ళు క్రైస్తవులు పరిపాలించిన దేశం క్రైస్తవ దేశం కాలేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చినాక ఎలాగ క్రైస్తవ దేశం అయిపోతుంది? ఎలాగ? అందరూ మైనారిటీ వీళ్ళు. ఎలాగవుతుంది? ఇంపాసిబుల్ కదా. అదొక ఫేక్ ఇష్యూ. బలవంతం మతం మార్పిడులు అంటారు, అదొక అబద్ధం. డబ్బులు ఇచ్చి మారుస్తున్నారట, అదొక అబద్ధం. సిగ్గు విడిచి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. నోవేర్ ఇట్ హ్యాపెండ్. ప్రియులారా, కాస్త యథార్థవంతులుగా మనము మనోనిదానం కలిగి ఏకాగ్రతతో కాస్త శ్రద్ధ, ఆసక్తి లగ్నం చేసి దేవుడు అనేవాడిని మనం పరిశోధన చేయాలి. వివేకము కలిగి దేవుని వెదుకువారు గలరేమో. ఎక్కడ వెదకాలి? అడవుల్లో కాదు, పట్టణాల్లో కాదు, కొండల్లో కాదు. దేవుణ్ణి ప్రాచీన గ్రంథాల్లో వెదకమన్నాడు యేసు ప్రభు. ప్రాచీన గ్రంథాలు వెదిగితే నేను దొరికిపోతా మీకు అన్నాడు.
అలా నేను 72 సార్లు చతుర్వేద సంహిత చదివి నాకు కనబడిన దేవుణ్ణి గూర్చి రాసిన గ్రంథమే హైందవ క్రైస్తవం. అసలు ఈ టైటిల్ ఏంటండి అన్నారు. మీరు ఏంటి సార్ అసలు, మీరు ఒక బ్రహ్మజ్ఞాని అయినా కావాలి, లేకపోతే మెంటలోడైనా కావాలి. వాట్ ఈస్ దిస్ టైటిల్? హైందవం వేరు, క్రైస్తవం వేరు. హైందవం వేరు, క్రైస్తవం వేరు అని కొట్టుకు చేస్తుంటే బుక్ టైటిల్ ఏం పెట్టారు మీరు? హైందవ క్రైస్తవం, అంటే హిందూ క్రిస్టియానిటీ. ఇదేంటి సార్, మగ ఆవు అన్నట్టుంది, ఆడ ఎద్దు అన్నట్టుంది, ఆడ దున్నపోతు అన్నట్టుంది. నువ్వు అది అటైనా ఉండు, ఇటైనా ఉండు, హైందవమైనా ఉండు, క్రైస్తవమైనా ఉండు. కానీ హైందవ క్రైస్తవం ఏంటండి అంటే చదవండి అని చెప్పా. చదివిన తర్వాత 4 రోజులకు నాకు ఫోన్ చేశారు. మహానుభావ, ఒకసారి మీ దగ్గరికి రాణిస్తారా? ఆయనకు 86 సంవత్సరాలు. ఎందుకండి అంటే మీకు పాదాభివందనం చేయాలన్నాడు. అదేంటండి, నేను మీ కొడుకుతో సమానం, అంత మాట అనొద్దంటే, లేదు లేదు నువ్వు సామాన్యుడివి కాదు. ఆ టైటిల్ ఎట్లా పెట్టావు? చదివాను పుస్తకం. నిజంగానే ఒక్క దేవుడు ఉన్నాడని నాకు అర్థమైపోయింది. చాలా శ్రమ చేసి ఉంటారు మీరు, వేదాల మీద చాలా చదివారు మీరు. మీ వయసు ఎంత అంటే అప్పటికి నాకు 60 పూర్తి అయిపోయింది లేండి. ఆయనకి 86 ఏళ్ళు. మా పెద్దబ్బాయిది మీ వయసే అన్నాడు. సికింద్రాబాద్ చిమ్మలగిరిలో ఉంటారు ఆయన. ఎలాగ మీకు జ్ఞానం కలిగిందంటే పరమాత్ముడు ఇచ్చాడు. జ్ఞానం ఎప్పుడు అక్కడి నుంచే వస్తుంది. కనుక ప్రియ మిత్రులారా, నా విజ్ఞప్తి ఏంటంటే ఇంకా వాదోపవాదాలు ప్రచారాలు ఏం అవసరం లేదు. ఆ హైందవ క్రైస్తవం అనే పుస్తకం ఒక్కసారి జాగ్రత్తగా చదివితే నా బాధ్యత తీరిపోతుంది, మీ బాధ్యత తీరిపోతుంది. మళ్ళీ నేను మీకు ఏం చెప్పనక్కర్లేదు, మీరు కూడా నన్ను ఏం అడగనక్కర్లేదు. అందులో అంత సమాచారం ఉంది. చాలా స్పష్టంగా అక్కడ దేవుడు మనకు కనబడతాడు. ఎక్కడనుకున్నారు? అవన్నీ బైబిల్ వచనాలు కాదు, వేద మంత్రాలు. ఏ మంత్రము, ఏ వేదములో, ఏ అధ్యాయములో ఎన్నవ మంత్రము, ఎన్నవ అనువాకము, ఖచ్చితమైనటువంటి రెఫరెన్సులు, 100 కొలది రెఫరెన్సులతో నేను ఆ గ్రంథంలో రాశాను. ఒక్కటే మాట చెప్పి ముగిస్తాను. బైబిల్లోని యోహాను సువార్త ప్రారంభించి ఇలాగ రాస్తాడు. యోహాను అనే శిష్యుడు, యేసు ప్రభు వారి శిష్యుడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడే అయి ఉండెను. ఆది యందు ఏముండెను? వాక్యం ఉండెను. ఆ వాక్యం ఎక్కడ ఉండెను? అడ్రస్, కేర్ ఆఫ్, దేవుని దగ్గర ఉండెను. దేవుని దగ్గర ఉన్న ఆ వాక్యము తాను కూడా దేవుడై ఉండెను. ఈ విషయం ప్రబోధ రత్నాకరం అనే గ్రంథంలో మొదటి పేజీలో స్వామి వివేకానందుల వారు ఏం రాశాడంటే, ఏం చెప్పాడంటే, ఆది యందు శబ్దం ఉండెను, ఆ శబ్దము దేవుని వద్ద ఉండెను, ఆ శబ్దమే దేవుడై ఉండెనని జాన్ సువార్త 1వ అధ్యాయములో 1వ పాదములలో మనం చదువుతున్నాం. ఆది యందుండిన ఈ శబ్దముని హిందువులమైన మేము ప్రణవమనియు, ఓంకారమనియు, మాయ అనియు పిలుచుకొనుచున్నాము. ప్రబోధ రత్నాకరం మొదటి పేజీ. స్వామి వివేకానందుల వారు షికాగోలో చెప్పిన ప్రసంగం. మద్రాసులో మైలాపూర్లో ఉన్నటువంటి శ్రీ రామకృష్ణ మిషన్ వారి ప్రచురణ. వాళ్ళు క్రిస్టియన్స్ కాదు. ఎంత విప్లవాత్మకమైనటువంటి భావమో చూడండి. బైబిల్లోని జాన్ సువార్తలో ఉన్న 1వ పాదములో ఉన్న శబ్దముని హిందువులమైన మేము ప్రణవమని, ఓంకారమని, మాయ అని పిలుచుకొనుచున్నాము. పరబ్రహ్మతత్వమును మనకెరిగించుటకు
ఆ ఓంకారమే క్రీస్తుగా పుట్టెను. రాకుండా అక్కడ మిగిలిపోయినటువంటి దైవం తండ్రి, పరమపితను మనము తెలుసుకోజాలము. భూమి మీదకి వచ్చిన ఆ అంశం ఉందే, ఆయన పరమపుత్రుడు. పరమపుత్రుని మాత్రమే మనం తెలుసుకోగలం. పరమపుత్రుని ద్వారానే పరమపితను మనం తెలుసుకోగలం. ఆ పరబ్రహ్మతత్వాన్ని మనకు తెలియజేయడానికి ఓంకారమే క్రీస్తు అయ్యాడని వివేకానందులు వారు చెప్పారు. ఆయన క్రైస్తవ మిషనరీ కాదు, జీవితాంతం ఆజన్మాంతం హిందూ ధర్మ ప్రచారము కొరకు ఆయన అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి మహానుభావుడు. ఆయన కంటే గొప్ప హిందువు ఎక్కడు ఉంటాడు, గొప్ప జ్ఞాని ఎక్కడు ఉంటాడు. సరే, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, దేవుని వద్ద ఉండెను అన్న తర్వాత ఆ క్రిందికి వస్తే 14వ వచనంలోకి వచ్చి చూస్తే, ఆ వాక్యము శరీరము ధరించెను. ఆ వాక్యము శరీరధారి అయి ఆత్మరూపుడై ఉన్న ఓంకారము శరీరము దాల్చి మనుషుల మధ్య నివసించాడు. ఎందుకు నివసించను? అదే అధ్యాయం ఇంకా కిందికి వెళ్ళిపోతే 29వ వచనంలో, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచున్న దేవుని గొర్రెపిల్ల. ఆది యందున్న ఓంకారము లేక ప్రణవము ఆయన శరీరము దాల్చెను. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా కలిగెను. అన్నిటినీ కలిగించిన ఆ ప్రణవనాథుడు శబ్ద బ్రహ్మం భూమి మీద మనిషి పుట్టాడు. శరీరాన్ని తొడుక్కొని, నేను అంగి తొడుక్కున్నట్టుగా తొడుక్కున్నాడు. కన్య మరియ గర్భం ద్వారా పుట్టాడు. ఎందుకు పుట్టాడయ్యా? రాక్షసులు చంపడం అంటే ఆయనకు ఆత్మరూపుడుగా ఉంటేనే ఎక్కువ కన్వీనియంట్. దుర్మార్గుల్ని చంపాలంటే ఆత్మరూపుడుగా ఉండి ఈజీగా చంపగలడు. మనిషి పుట్టి చంపడం ఎందుకు? ఇంకేదో కారణం ఉంది. ఎందుకు మనిషి పుట్టాలి? ఆత్మరూపుడు, ఆత్మరూపుడుగా సకల బ్రహ్మాండములు చేసినవాడు ఒక్క రాక్షసుని చంపలేడా? ఇంకేదో ఉండాలి కారణం. ఆ కారణం ఏంటంటే, లోక పాపములను మోసుకొని పోయి శిలువ మీద యజ్ఞ పశువుగా యజ్ఞమై మరణించి లేవడానికి ఆయన గొర్రె పిల్ల వలె పుట్టాడు. గొర్రెపిల్ల యజ్ఞ పశువు. ఇది బైబిల్లో ఉన్న విషయం. కృష్ణ యజుర్వేదంలో ఒక చోట అంటాడు, మహర్షి గొర్రెగారు మీరే ఆది సంభూతులు. ఇది కృష్ణ యజుర్వేదం. గొర్రెగారు మీరు ఆది సంభూతులు. ఆది సంభూతుడైన నాద బ్రహ్మాన్ని చూపించి ఆఖరికి గొర్రె అని బైబిల్ అంటే, వేద ఋషి అంటున్నాడు ఒక గొర్రెను చూసి మీరే ఆది సంభూతులు. ఏంటండి అది? మామూలు గొర్రె కాదు. ఈ శరీరము దాల్చిన నాద బ్రహ్మమునే గొర్రెగా వేద ఋషి సంబోధిస్తున్నాడు. ఆయనను ప్రకటిస్తుంటే ఇది అమెరికా దేవుడు అంటారు కొందరు, మాదిగల దేవుడు అంటారు కొంతమంది. ధర్మానికి హాని ఎట్లా జరుగుతుందిరా బాబు? ధర్మానికి హాని నేను చేయడం ఏంటి? భారతదేశాన్ని ఇస్లాము దేశంగా ఔరంగజేబ్ మార్చలేకపోయాడు, షాజహాన్ మార్చలేదు, అక్బర్ మార్చలేదు, ఎవరు మార్చలే. మరి ఇప్పుడు మేమెలా మారుస్తాము? ఏ బ్రిటిష్ పరిపాలకుడు ఎవరు కూడా, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలకుడు కూడా మన దేశాన్ని క్రైస్తవ దేశంగా, క్రైస్తవ కంట్రీగా మార్చలేకపోయారు. మేము ఎట్లా మారుస్తాం? ఎందుకు ఈ లేనిపోని అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు? ఒక చీకటి శక్తి పనిచేస్తుంది. మనుషులు దేవుని కొరకు వివేకము కలిగి వెతకకుండా ఆపడానికి ఒక దుష్ట శక్తి పనిచేస్తుంది. ఆ దుష్ట శక్తి అనవసరంగా మనుషులను రెచ్చగొడుతుంది. లేనిపోని భయాలు సృష్టించి, ద్వేషాన్ని సృష్టించి
అబద్ధాలు ప్రచారం చేసి ప్రశాంతంగా ఎవడు వెతకకుండా చేసేస్తూ ఉంది. అందుకే ఈ దారుణాలు జరుగుతున్నాయి. కనుక ప్రియ మిత్రులారా, ఏ దేవుడికి మనం ఇక్కడ కూర్చొని ఏ అన్యాయం చేయలేము, ఏ మతానికి మనం ద్రోహము చేయలేము, ఏ మతం చెడిపోదు. అసలు దేవుడు ఎవరో తెలుసుకోకపోతే మనం చెడిపోతాం. అసలు దేవుడు ఎవరో తెలుసుకోకపోతే మనం చెడిపోతాం. దేవుడు చెడిపోడు. దేవుడు అనే పేరిట దేవుడు కానివాడిని మొక్కితే మనం చెడిపోతాం. కనుక మనము నిత్యత్వం అంతా శాశ్వత కాలం బాగుండాలంటే సృష్టికర్తను గురించి కొంచెం అన్వేషణ జరపాలి. దానికి ఏమీ లక్షలు కోట్లు ఖర్చు కాదు. పుస్తకాలు చదవండి, ముందు నా గ్రంథం చదవండి. హైందవ క్రైస్తవం కొంచెం నచ్చింది అనుకోండి, ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, దానికి ఇంకా కొన్ని పుస్తకాలు నేను మీకు ఇస్తాను. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది, ఒక దారి కనబడుతుంది, స్పష్టత వస్తుంది, స్పష్టమైన గ్రహింపు వస్తుంది, జీవితం ధన్యమైపోతుంది. ఇవాళ కొట్టుకుంటుంది మన గుండె, గుట్టుకున్న ఎప్పుడు ఆగిపోతుందో ఎవరికి తెలియదు. ఇది వాస్తవమే కదా, మతంతో సంబంధం లేని వాస్తవం కదా. ఇవాళ ఉన్నాము, వచ్చే వారం ఈ రోజుకు ఉంటామని ఎవరికి తెలుసు? టైం ఉండగానే అన్వేషించాలి, సత్యదేవుడు ఎవరో తెలుసుకోవాలి. ప్రియమిత్రులారా, ఇందాక ఓ మాట చెప్పాను, పరమశివుడు ఉండేది కైలాసము, స్థితి కారకుడు పరిపాలకుడైన విష్ణుమూర్తి ఉండేది వైకుంఠము. బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త ఉండేది మాత్రం ఏ లోకం అన్నాను? అదేంటో దానికి ఇంకో పేరు పెట్టవచ్చు కదా, కైలాసము వైకుంఠం అన్నట్టు ఇంకేదన్నా పెట్టవచ్చు కదా. చతుర్దశ భువనాలు ఉన్నాయి, 7 ఊర్ధ్వలోకాలు, 7 అధోలోకాలు, ఎన్నో పేర్లు ఉన్నాయి కదా. బ్రహ్మదేవుడు ఉండేదానికి సత్యలోకం అని ఎందుకు పెట్టారంటే సత్యము తెలుసుకున్న వాళ్ళే ఆ లోకానికి చేరుతారు. సత్యాన్ని ఘనపరిచిన వాళ్ళు, సత్యమే నాకు కావాలి, కల్పిత కథలొద్దు అని భీష్మించుకున్నోళ్ళే సృష్టికర్త దగ్గరకు చేరుతారు. అవును, సత్యం నమ్మకుండా నువ్వు సత్యలోకానికి ఎలాగెళ్తావు? సత్యం ఏదో వెతకకుండా సృష్టికర్త దగ్గరికి ఎలాగెళ్తావు? అందుచేత అది నీకైనా నాకైనా ఎవరికైనా అదే రూల్. సృష్టికర్త దగ్గరికి వెళ్ళి ఆకలి దప్పికలు లేనటువంటి, ఏ సమస్య వ్యాధి మరణము ఎప్పటికీ లేని శాశ్వత మహిమానంద ప్రపంచంలో యుగయుగాలు బ్రతకాలంటే ఏ మతస్థులమైన సత్యం మీద ఆసక్తి కలిగి ఉండాలి, నిరంతరం సత్యాన్ని వెతుకుతూ ఉండాలి. అప్పుడు మనము మన పిల్లలు బాగుంటాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఈ మధ్య అక్కడక్కడ చెబుతున్నారు. అందుకే మేము సువార్త చెబుతున్నాం. ఎందుకు చెబుతున్నామంటే అందరూ బాగుండాలి. ఈ భూమి మీద ఉన్నప్పుడు అందరూ బాగుండాలి, ఈ భూలోకాన్ని వదిలేసి వెళ్ళిపోయినాక కూడా అందరూ బాగుండాలి. సత్యాన్ని తెలుసుకోకపోతే ఇక్కడ బాగుంటామేమో కానీ అక్కడ బాగుండవు, అగ్నిగుండం ఉన్నది. సత్యాన్ని మనం ప్రేమించకపోతే ఇక్కడ ఉన్నప్పుడు బాగుండొచ్చు, బంగళాల్లో కార్లు వేసుకొని తిరిగి వెండి బంగారాలతో బాగుండొచ్చు ఇక్కడ. కానీ కన్ను మూయక ముందే సత్యాన్ని తెలుసుకోకపోతే పైకి వెళ్ళినాక బాగుండం, అగ్నిగుండంలో ఉంటాం. అందరూ భూమి మీద బాగున్నా లేకపోయినా, గుడిసెలో ఉన్నా, గంజి తాగినా, చింకి పాత్రలు కట్టుకున్నా, మరణించిన తర్వాత అందరూ బాగుండాలి. అందుకే క్రీస్తు సువార్త ప్రకటించబడుతుంది. ఏదో మతానికి ద్రోహం జరుగుతోంది, దైవ ద్రోహము, ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని కాపాడాలి మనం, అది మనల్ని కాదు. బాబు, నిన్ను కాపాడాలి ధర్మం. ధర్మాన్ని నేను కాపాడడం అంటే నేను ఇవాళ పుట్టాను. ధర్మం అనేది కోట్ల సంవత్సరాల వెనుకటి నుంచి
నేనేంటి దాన్ని కాపాడడం? ధర్మాన్ని ఎవరు రక్షించారని? ముస్లింలు వెళ్ళిన కాలంలో మన దేశంలో ధర్మం అలాగే ఉంది. ఎవరు రక్షించారని? బ్రిటిషర్స్ వెళ్ళినప్పుడు ఈ క్రైస్తవ రాజ్యం కాకుండా ఉంది. ధర్మానికి నీ బోటు రక్షణ అక్కర్లే. అసలు ధర్మం ఏంటో నువ్వు తెలుసుకో, సత్యమేంటో తెలుసుకో. ఆ సత్యమై నిన్ను రక్షిస్తుంది, సత్యలోకం చేరుస్తుంది. ప్రశాంతంగా ఆలోచించాలి. నచ్చలేదనుకో, ఈ మాటలన్నీ గాలికి వదిలేసి భోంచేసి పడుకుందాం. అందరూ బాగుండాలని ఆశతో ఈ మాటలు చెప్పాను. అవకాశం కలిగించిన కుమారుడు రవి ప్రకాష్కు చాలా కృతజ్ఞతలు, దైవాశీస్సులు. ఇంతటితో ముగించుకుంటున్నాను. రా బేట, ఏమన్నా కేక్ కటింగ్ ఉందా? చిన్న మాట ప్రార్థన చేద్దాం. వాళ్ళు కేక్ అరేంజ్ చేసే లోపల అందరూ కళ్ళు మూసుకోండి. అయ్యా, చేద్దాం చేద్దాం చేద్దాం, అది ఎన్నన్నా చేయవచ్చు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, నీతిగల నీ నోటి మాట బయలు వెళ్ళింది. మా సమాజం యొక్క అవసరత ఎరిగి మాట్లాడిన సర్వజ్ఞుడానికి స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రశాంత చిత్తముతో చెప్పబడిన ఉపదేశాన్ని నెమరు వేసి ఆలోచన చేసి మళ్ళీ మళ్ళీ ధ్యానము చేసి సత్యం అంటే ఏమిటో ప్రత్యక్షతను పొంది సత్యలోకానికి అర్హులుగా మారడానికి సహాయము చేయమని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రవి ప్రకాష్ కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి.